హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఒకవేళ మీలో ఎవరైనా కొత్తగా మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. సో నేను మీకు ప్రతి ఒక్కరూ మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఎస్పెషల్లీ ఈరోజు ఒక్కరోజే అన్ని జిల్లాలలో కూడా కలెక్టర్ ఆఫీసులలో మీరు విజువల్లో చూస్తున్నారు. చాలా వరకు కూడా సోషల్ మీడియాలో వచ్చినటువంటి లక్షకు పైగానండి ఈరోజైతే కనుక. సో ఇక్కడ ప్రభుత్వానికి బహుసూటిగా నేను ప్రతి వీడియోలో చాలా స్పష్టంగా చెప్తున్నా మీకు. కొంతమంది కావాలని నెగిటివ్ పెడుతున్నారండి. అయినా నేను ఎప్పుడు పెద్దగా బాధపడలేదు, భయపడలేదు. సో ఎవరైతే నెగిటివ్గా పెడుతున్నారో అలాంటి వాళ్ళందరికీ చంప మీద కొట్టి అలా మెసేజ్లు వెళ్తాయి, నా కామెంట్లు కూడా వెంటనే రిప్లై వెళ్తుంది. ఇక్కడ అభ్యర్థులు ఎంతోమంది రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. కొంతమంది సోదరులు మిత్రులు చక్కగా వాళ్ళు మాట్లాడారు. సో నేను ఈ వీడియోలో చివరిలో కూడా వాళ్ళకి పెడతాను. ఎందుకని ఇంతలా రోడ్డు మీదకి ఈరోజు ఎంతమంది వచ్చారంటే అభ్యర్థుల ఆవేదన. రేపు ఒక్కరోజే లాస్ట్ రోజు. సో రేపే లాస్ట్ రోజు. ఈ డిగ్రీ పర్సంటేజ్ విషయంలోనూ వయోపరిమితి విషయంలో ఎందుకని ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యమైన ధోరణి? సో ఎప్పుడు 6 నెలల క్రితం ఇచ్చాం, సంవత్సరం క్రితం ఇచ్చాం అంటున్నారు. ఇప్పుడు చాలామంది అభ్యర్థులు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఇప్పుడు మీరు ఇస్తానన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ దాదాపుగా 10-11 నెలలు అయింది. హామీలు ఏమైనా నెరవేర్చారా? గుండె మీద చేసుకుంటే ఏమీ లేదు. సూపర్ 6 ఏమైంది, ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. అవునా, సూపర్ 6 కనపడలేదు. ఇప్పుడు అభ్యర్థులకు కనీసం వాళ్ళ కుటుంబాలని పోషించుకునేటువంటి క్రమంలో, ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకునే క్రమంలో ఏదైనా ఉద్యోగాలు మానేసి సంవత్సరం పొడవునా కూడా మీరు ఇదిగో నోటిఫికేషన్, అదిగో నోటిఫికేషన్, ఇదిగో పోస్టులు అని చెప్పినటువంటి మీరు సో అలాగలాగా కాలం గడుపుకుంటూ వచ్చారు. ఇప్పుడేమో కేవలం తక్కువ 45 రోజుల్లోనే కంప్లీట్ అంటున్నారు. ఒకవైపును చూస్తుంటే అక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించినటువంటి పోస్టులు లేకపోయాయి. 2 అలాగే జీవో నంబర్ 3 మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అలాగే ఇక్కడ దూర విద్యా కేంద్రం ద్వారాగా ఉన్నటువంటి ఒకే జిల్లా ఒకే పేపరు, ఇలా 1 కాదు 2 కాదు. ఇటు చూస్తుంటేనేమో టెట్ అభ్యర్థులు వాళ్ళు ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేశారు. అంటే ఈ ఒక్క నోటిఫికేషన్ అసలు ఈ నోటిఫికేషన్ ఎవరి కొమ్ము కాస్తుంది? 2 బడా కార్పొరేట్ సంస్థలకు మీరైతే కనుక ఈ ఆన్లైన్ కోచింగ్లు కూడా ఎవరికి ఇచ్చారు? అసలు ప్రభుత్వం రాష్ట్రంలో ఇంత బీసీ స్టడీ సర్కిల్ ఉన్నాయి, ఎస్సీ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి. రాష్ట్రంలో 175 మంది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఉచిత క్యాంపులు పెట్టలేరా? 2 నెలలు కూడా పెట్టలేరా? 3 నెలలు తెలంగాణ బెటరండి. నేను తెలంగాణలో చెప్పాను, దాదాపుగా 9 జిల్లాలో చెప్పాను నేను. తెలంగాణలో 9 జిల్లాలు. తెలంగాణలో ప్రతి జిల్లాలో కూడా ఎంత అద్భుతంగా అంటే వాళ్ళు 2-3 నెలలు క్లాసులు ఇచ్చారండి. 2-3 నెలలు క్లాసులు ఇచ్చి అక్కడే షెల్టర్ ఇచ్చి భోజనాలు కూడా స్టూడెంట్స్ అందరికి కూడా అక్కడే చక్కగా అరేంజ్ చేసి అన్నీ పెట్టారు. మరి మన వాళ్ళు ఎందుకని పెట్టలేకపోతున్నారు? సో ఇది కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ ఇచ్చేసాం. సో ఇప్పటికీ ఇంకా దరఖాస్తులు చేసుకోండి. ఇది ఇక్కడ టైం ఏమో మీరు ఇచ్చేసారా? 1 కాదు 2 కాదండి. ఈరోజు రాష్ట్రంలో అభ్యర్థులు అందరూ రోడ్ల మీదకి వస్తున్నారు. అయ్యా, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో? రాష్ట్రంలో ఉన్నారా, లేదు ఢిల్లీలో ఉన్నారా? ఒక్కటి ఆలోచన చేయండి. మీరు ఎందుకని కనీసం ఎంతమంది అభ్యర్థులు రోడ్డు మీదకి వస్తున్నారంటే ఎందుకు పట్టించుకోవట్లేదు? చిన్న విషయాలకి మీరు ప్రతిదీ పట్టించుకుంటున్నారు. ఓకే, మనం దాన్ని స్వాగతిస్తున్నాం, తప్పేమి కాదు. కానీ ఇక్కడ అభ్యర్థులు ఎంతమంది రోడ్ల మీదకి వస్తుంటే ఎందుకు పట్టించుకోవట్లా? కనీసం మీరు పట్టించుకోవాలి కదా ఫస్ట్. కనీసం చిన్న ఇక్కడ ఎంత జరుగుతున్నాయే. అలాగే చూడండి, మంత్రి గారు, ముఖ్యమంత్రి వర్యులు మరి ఏం చేస్తున్నారు అంటే ఒకటే, ప్రజాక్షేత్రంలో పెద్ద భారీ డైలాగ్ నేను చెప్తా. అదే నేను పెద్ద డైలాగులు చెప్తా. ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలే మాకు ముఖ్యము, ప్రజల సమస్యలు తీర్చడం కోసమే ప్రభుత్వం. ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా లైవ్ ఇచ్చి మాట్లాడారు. ఈరోజు ప్రజల సమస్యలు తీర్చాలి, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు.
సో ఎన్ని చెప్పుకొచ్చారు, ప్రజల సమస్య తీరుస్తానప్పుడు ఇంతమంది రోడ్ల మీదకి ఎక్కుతున్నారు. ఆ రోడ్ల మీదకి ఎక్కుతున్నటువంటి మీరు ఎన్ని వార్తాపత్రికలు, ఎన్ని టీవీ ఛానల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. కనీసం సో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ కానీ, 2 రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ ఆఫీసుల నుంచి కానీ అనేక వినతి పత్రాలు మీకు వస్తున్నా కానీ స్వీకరించి వాటిని ఎందుకని పరిష్కరించట్లా, వారి యొక్క సమస్యలు ఏంటని తెలుసుకోవట్లా. సో ఏది ఏమైనా నా పుట్టినరోజు గిఫ్ట్ కాబట్టి ఎస్, మీరు పుట్టినరోజు కానుక ఇచ్చారు, దాన్ని స్వాగతిస్తున్నాం. సో స్టూడెంట్స్ అడుగుతున్న దాంట్లో న్యాయం లేదా ఫస్ట్? సో స్టూడెంట్స్ అడిగేది అసలు న్యాయం కాదు, ఒక జిల్లాకి ఒక పేపర్ పెట్టేది అసలు కాదు. అలా అనుకున్నప్పుడు రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించి ఇక ఆఫ్లైన్ పేపర్లు అంటే డిఎస్సి కంటే ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఇక డిఎస్సి కంటే ఎక్కువ వస్తాయి. 2 ఇక్కడ వయోపరిమితి విషయంలో కూడా మీరు ఎన్ని రకాలుగానో ఎందుకని ఈరోజు చేసినట్టు దానికి కూడా మీరు రెస్పాండ్ అవ్వట్లా. ఇంకొక ప్రధానంగా మరొక సమస్య వచ్చి పడింది కదా ఇప్పుడు. ఆర్ఆర్బీ షెడ్యూల్ ఇచ్చింది. ఆర్ఆర్బీ షెడ్యూల్ ఆయన ఏళ్ళండి హైదరాబాద్లో ఒకరు, కాకినాడలో ఒకరు, ఇటు రాజమండ్రిలో ఒకరు, చిత్తూరులో ఒకరు, కర్నూలులో ఒకరు, ఇలాంటి కొంతమంది మరి వాళ్ళు గవర్నమెంట్ ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉపాధ్యాయులు నాకు తెలియదు కానీ సో రకరకాలుగా అభ్యర్థుల్ని ఎంతలాగా దారుణంగా వాళ్ళని వ్యవహరిస్తున్నారు. వీళ్ళు యూట్యూబ్లో అండి, వీళ్ళు ఉన్నాయి సోషల్ మీడియా. ఇప్పుడు మనం దాన్ని ఏమీ కించపరచట్లా, స్వాగతిస్తున్నాం. బట్ కాకపోతే మీకు అన్ని విషయాలు తెలుసు కదా. ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ సొమ్ముని తింటున్నారు కదా మీరు. ప్రభుత్వ సొమ్ముని తింటున్నారు అంటే మనం కట్టేటువంటి పన్నంతా మీరే తింటున్నారు, జీతాల రూపంలో తింటున్నారు. తిని ప్రభుత్వానికి నామం పెడదు. సో మరి ఏం చేస్తున్నారు మీరు? బయటికి కొమ్ము కాస్తానికి బయట కోచింగ్లు వెళ్ళిపోతున్నారు. సో ఈరోజు ఈ అభ్యర్థులు ఎంత బాధపడుతున్నారో, ఓకే ఈ సమస్య ఉందని ఎందుకు చెప్పట్లేదు? సో డిఎస్సి మీరు చూడండి, ఆర్ఆర్బీ షెడ్యూల్ వచ్చిందండి. ఆర్ఆర్బీ షెడ్యూల్ వస్తే ఈ ఆర్ఆర్బీ షెడ్యూల్లో కనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే సో కొంత మేరకు వచ్చే సమాచారం ఎలా ఉందంటే, కొంతమంది పెద్ద మనుషులు సో వాళ్ళ చెబుతుంది ఏంటి, జరిగిపోద్ది యథావిధిగా జరిగిపోద్ది, తదా ప్రజ కుక్కతోక వంకరే గోద ఈదినట్టే ఇలాగ మాట్లాడుతున్నారు కొందరు. సో ఓకే, ఇప్పుడు నాకే వచ్చింది ఆర్ఆర్బీని 2 డిఎస్సి ఒకే రోజు వస్తే కనుక నాకు డిఎస్సి ఆప్షన్స్ ఇచ్చి లాస్ట్లో పెడతారా అంటే నాకు ఈజీగా ఉంటుంది పేపరు. సో నాకు ఈజీగా ఉంటుందా లేదా నాకు కష్టంగా ఉంటుందా ఏంటిది? సో పెడితే ఆఫ్లైన్లో పెట్టాలా. మీరు ఆఫ్లైన్లో పెట్టకుండా ఎవరికైనా ఇంకెందుకు, ఇంట్లో కూర్చుని శుభ్రంగానో, ఇంట్లో కూర్చుంటే కనుక హ్యాండ్ రైడ్ ఫోన్లో వాళ్ళు పంపించేయండి పేపర్, గొడవే ఉండదు, అది ఇంకా హ్యాపీ, అవునా కదా? సో ఇదే బయట జరిగేది. సో ఇప్పుడు పెద్ద కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ కార్పొరేట్ స్కూల్స్ని బ్రతికించడం కోసం, ఈ కార్పొరేట్ స్కూల్స్ని ముందుకు తీసుకుని వెళ్ళడం కోసం వాళ్ళ విద్య ఎక్కడ ఆగకూడదు, వాళ్ళ స్కూల్స్ ఎక్కడ కూడా మూతపడకూడదు, వాళ్ళ స్కూల్స్ ఎక్కడ కూడా డ్రాప్అవుట్లు పెరగకూడదు. సో ప్రభుత్వ పాఠశాల డ్రాప్అవుట్లు పెరిగినా పర్వాలా, ఏంగా ఇదేనా? ఒకసారి మీరు ఆలోచన చెయ్యండి. ఇది గౌరవ సో డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి వర్యులకి, మంత్రి గారికి, సో ప్రతి ఒక్కరికి కూడా అభ్యర్థులు ఈరోజు 1,00,000 మందికి పైగానండి. మీరే చూడండి మిత్రులారా, దయచేసి మీరు వాస్తవాలు తెలుసుకోండి. కొంతమంది నెగిటివ్గా వాళ్ళు ఎన్ని పెట్టినా కానీ అదొక వేస్ట్ పరమ చెత్తగా అందరూ పెడతారండి. నాకు వాట్సాప్లో 3 మంది పెడతానండి. నేను ఒకరిని వాయిదా ఇస్తున్నా, నేను మామూలుగానే ఊరుకోను ఎవరినైనా అది. సో కింద కామెంట్ నెగిటివ్గా పెట్టినా, వాట్సాప్లో మెసేజ్ పెట్టినా అండ్ మామూలుగా కాదు, 100 క్వశ్చన్లు వేసైనా సరే అండ్ బ్లాక్ చేస్తా. ఎందుకంటే ఆడంత సన్నాసి, వాస్తవం ఆడంత సన్నాసి ఎవరు ఉండరండి. ఎందుకంటే ఈరోజు ఎంతమంది బాధపడుతున్నారు తెలుసు అభ్యర్థులు, వాళ్ళ కన్నీళ్లు తొడవలసిన బాధ్యత లేదా? సో నువ్వు నెగిటివ్గా మాట్లాడుకోవడమేనా? నువ్వు నెగిటివ్ నీ లైఫ్ అంతా నెగిటివ్నే. అభ్యర్థులకి చూడండి వాళ్ళు ఎంత మాత్రం. నేను ఒకే స్టాండ్ మీద, మీరే చూస్తున్నారు మిత్రులు, ఒకే స్టాండ్ మీద మొదటి నుంచి కూడా ఈ రత్నం సార్ ఒకే స్టాండ్ మీద ఉన్నారు. ఇన్ని పెద్ద కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఈరోజు అభ్యర్థులు వస్తున్నారు కోచింగ్ సెంటర్ ఎందుకంటే ఇంకా మీరు చాలామంది అభ్యర్థులకు అర్థం కావట్లేదు. కోచింగ్ సెంటర్స్లోనే వాళ్ళు డబ్బుని క్యాష్ చేసుకుంటానికే, అదేవిధంగా చెత్త ఎన్ని 100 కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి రాష్ట్రంలో. సో 100 కోచింగ్, లక్షల అభ్యర్థులు కోచింగ్లు తీసుకున్నారు. వెళ్ళి కనీసం ఈరోజు మా డైరెక్టర్ గారు, మా ఫ్యాకల్టీ వచ్చి ఒక 10 మందిని తీసుకొస్తున్నారా? 10 మందిని తీసుకొచ్చి మాట్లాడుతున్నారా? లేదు. ఇప్పటికీ మీరు సీన్ వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళ లైఫ్లో ఎవరు ఎన్ని చెప్పినా కానీ అర్థం కాదు.
అదే బాధ అండి, చాలా బాధ. ఇప్పుడు అలాగని అందరినీ చదవకుండా మానేండ్రా బాబు అని ఎప్పుడు చెప్పట్లా. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు మీరు చదువుకోండి, చదువుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరు చదవండి. ఎవరో మిమ్మల్ని చదువు మానేయండి అని చెప్పట్లేదు. కానీ జరుగుతున్నటువంటి పరిస్థితి సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను పరిష్కరించి ముందుకు వెళ్ళాలి. సమస్యను అలాగే వదిలేసి ఎదరికి వెళ్తే కనుక ఏమన్నా పరీక్ష రాసిన వాళ్ళకి రేపొద్దున అన్యాయమే జరుగుతుంది. తెలుసా మీకు ఆ విషయం? రేపొద్దున కోర్టులోకి వెళ్ళి ఇదిగో ఏది ఇంకా మనకి ఎస్సీ ఆర్డినెన్స్ మీద కోర్టులోనే ఉంది కదా, కోర్టులో ఉంది. రేపొద్దు ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగి ఎస్సీ ఆర్డినెన్స్ కొట్టేస్తే పరిస్థితి ఏంటి? సో పెట్టనన్నప్పుడు ఇక్కడ మీకు హాల్ టికెట్లు కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఇమీడియట్గా అది నిలుపుదల చేసి స్టే వచ్చి అది నిలుపుదల చేసి ఇప్పుడు మీరు పెట్టనంటే పరిస్థితి ఏంటి? సో ఇంకా మీకు అర్థం కాకపోతే ఎవడేం చెప్తాడండి? మీకు చెప్పేదంతా ఒక్కటి విశ్లేషణ చేసి ఈరోజు జరిగినటువంటి ప్రతి సంభాషణ చెప్తున్నా. ఈ వీడియో చివరిలో కూడా వాళ్ళు మాట్లాడినటువంటి విషయాలు ఉంటాయి, మాటలు చూడండి, దయచేసి మీరే చూడండి. ఓకేనా?